పాండవ వీరులు కౌరవ వీరుల మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మధ్యాహ్నం సమయానికి పాండవులు యుద్ధాన్ని తమ వైపు తిప్పుకోగలిగారు. 11 రోజుల యుద్ధంలోనే కర్ణుడి కుమారుడు వృషసేనుడు గొప్ప పరాక్రమం చూపించాడు. అయినా సరే అభిమన్యుడు ఉప పాండవుల దాటికి కౌరవ సేనలు నిలవలేకపోయాయి. అయినా సరే ద్రోణుడు ఒక్కసారిగా ధర్మరాజుపై దాడి చేశాడు. ధర్మరాజుని కాపాడాలని వచ్చిన వీరులందరినీ ద్రోణుడు సంహరించాడు. ఇటు అర్జునుడు ధర్మరాజుని కాపాడాడు. అతని ధాటికి కౌరవ సేనలు చెల్లాచెదురయ్యాయి. మొత్తానికి అలా 11వ రోజు యుద్ధం ముగిసింది. ద్రోణుడు ధర్మరాజుని బంధించలేకపోయాడు. ఇక ద్రోణుడి సారథ్యంలో 12వ రోజు యుద్ధంలో ఎలాగైనా ధర్మరాజును బంధించాలని అనుకున్నాడు ద్రోణుడు. అయితే ఆ రోజున అర్జునుణ్ణి దారి మళ్లిస్తే తాను ధర్మరాజును బంధించగలనని చెప్పాడు ద్రోణుడు. అప్పుడు త్రిగర్తరాజు సుశర్మ తాను అర్జున్ని నిలవరిస్తానని ప్రగల్భాలు పలికాడు. పైగా అర్జునుణ్ణి సంహరిస్తామని, విజయమో వీరస్వర్గమో చూసుకుంటామని దుర్యోధనుడు ముందు పెద్ద ప్రతిజ్ఞ చేశాడు.